హలో వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. వీడియో చూస్తున్న వాళ్ళు ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే గనక తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. సో ఎటువంటి జాబ్ అప్డేట్స్ కానీ ప్రిపరేషన్ వీడియోస్ కానీ మీరు మిస్ అవ్వకుండా అయితే చూడొచ్చు. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సీ ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుండి విడుదలైన 4 నోటిఫికేషన్ల వివరాలు చూద్దాం. మనకి ఫిషరీ డిపార్ట్మెంట్, మనకి మత్స్యశాఖ, అలాగే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ అటవీ శాఖ, అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్పెక్టర్ 4 రకాల నోటిఫికేషన్స్ అయితే విడుదలవడం జరిగింది. వాటి వేకెన్సీస్ అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి. సింగిల్ డిజిట్స్ లోనే మోస్ట్లీ అన్ని కూడా ఉన్నాయి. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఒకటే మనకి 37 ఖాళీలు అయితే ఉండడం జరిగింది. మరి ఇంకా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుండి ఫారెస్ట్ బీట్ అసిస్టెంట్, ఫారెస్ట్ బేస్డ్ జూనియర్ అసిస్టెంట్ లాంటి నోటిఫికేషన్ కూడా విడుదల చేస్తామన్నారు కదా. అవి ఎప్పుడు విడుదలవుతాయంటే నిన్న ట్విట్టర్లో పరిగా సుధీర్ గారు వాటికి సంబంధించి కన్సర్న్ డిపార్ట్మెంట్ నుండి ఇండియన్స్ అయితే ఇంకా రాలేదు. వచ్చిన తర్వాత వాటికి సంబంధించి అప్డేట్ అయితే ఇస్తామని అయితే మనకి చెప్పడం అయితే జరిగింది. సెకండ్ ఛానల్లో కూడా నేను వీడియో అయితే చేయడం జరిగింది వీటికి సంబంధించి. సో మొట్టమొదటిగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఏపీ ఫారెస్ట్ సర్వీస్ నోటిఫికేషన్ వివరాలు చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి అప్లై చేయడానికి 18 నుండి 30 సంవత్సరాల వయసు ఉండాలి. 1/7/2024 నాటికి 37 వేకెన్సీస్ ఉన్నాయి. 48,440 రూపాయలు అయితే స్టార్టింగ్ పే స్కేల్ ఉంటుంది. దీనికి అదనంగా అలవెన్సెస్ యాడ్ చేసుకుని సాలరీ అయితే వస్తుంది. మీకు అప్లై చేయడానికి ఏప్రిల్ 15వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది. మే 5 లోపు అప్లై చేయాలి. మరి ఎందుకు ముందుగానే నోటిఫికేషన్స్ ఇస్తున్నారు అంటే తర్వాత ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత మనకి ఇవ్వడానికి అవకాశం ఉండదు కాబట్టి బిఫోర్ ఎలక్షన్ కోడే మనకి సెంట్రల్ గవర్నమెంట్ లో కానీ స్టేట్ గవర్నమెంట్ లో కానీ నోటిఫికేషన్ అప్డేట్స్ ఇచ్చి నోటిఫికేషన్స్ అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది. ఓకే, సో మనకి జోన్ 1 లో 8, జోన్ 2 లో 11, జోన్ 3 లో 10, జోన్ 4 లో 8 వేకెన్సీస్ అయితే ఉండడం జరిగింది. సో మనకి ఏదన్నా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, మస్ట్ పొసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ, ఏదన్నా డిగ్రీ లేదా ఈక్వివలెంట్ డిగ్రీ ఉండాలి అంటే కనుక మీకు ఇక్కడ అగ్రికల్చర్ కానీ బాటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్ ఆర్ కంప్యూటర్ సైన్స్, ఇంజనీరింగ్ అయితే అగ్రికల్చర్, కెమికల్, సివిల్, కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, మెకానికల్, ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఫారెస్ట్రీ, జువాలజీ, హార్టికల్చర్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, వెటర్నరీ సైన్స్, జువాలజీ రిలేటెడ్ గా డిగ్రీ చేసిన వాళ్ళు అయితే అప్లై చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ క్లియర్ గా చూసుకుని అప్లై చేసుకోండి చేసే ముందు. అలాగే మీకు మెన్ కి ఫిజికల్ రిక్వైర్మెంట్స్ లో 163 హైట్ ఉండాలి. 79 అయితే మనకి చెస్ట్ అనేది ఉండాలి. ఎక్స్పెన్షన్ లో 5 సెంటీమీటర్లు ఉండాలి. అలాగే మీకు 25 కిలోమీటర్లు మనకి 4 గంటల సమయంలో అయితే వాక్ చేయాల్సి అయితే ఉంటుంది. ఉమెన్ కి అయితే 150 హైట్ ఉండాలి. 74 వచ్చేసరికి మీకు చెస్ట్ అనేది ఉండాల్సి అయితే ఉంటుంది. అలాగే మనకి 16 కిలోమీటర్స్ అనేది 4 గంటల్లో వాకింగ్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, సో మనకి మెన్ కి 150, మనకి ఎవరైతే ఇక్కడ మెన్షన్ చేసిన రీజన్స్ ఉంటాయి కనుక వాళ్ళకి రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో మిగతా వాళ్ళకి మాత్రం యాజ్ టీజ్ గా పైన మెన్షన్ చేసిన సో రిక్వైర్మెంట్స్ అయితే మనకి హైట్ రిలేటెడ్ గా చెస్ట్ రిలేటెడ్ గా అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. అప్లై చేయడానికి 18 నుండి 30 సంవత్సరాల లోపు వయసు అయితే ఉండాలి. 1/7/2024 నాటికి ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అయితే కనుక 35 సంవత్సరాల దాకా అప్లై చేయొచ్చు. ఎక్స్ సర్వీస్ మెన్, ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్ ఉంటే కనుక వాళ్ళకైతే 3 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఇస్తారు. అప్లై చేయడానికి మనకి పేమెంట్ ఎగ్జామినేషన్ ఫీజు 120 రూపీస్ అయితే పే చేయాల్సి అయితే ఉంటుంది. అలాగే అప్లికెంట్ మస్ట్ హ్యావ్ పే ద 250 రూపీస్ మనకి అప్లికేషన్ ఫీజ్ ప్లస్ ఎగ్జామ్ ఫీజుకి సంబంధించి. సో ఎవరైతే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉంటారో మనకి సో వాళ్ళైతే 120 రూపీస్ అనేది మనకి ఎగ్జామ్ట్ అయితే ఉంటుంది. సో మిగతా ఫీజు మాత్రం పే చేయాల్సి అయితే ఉంటుంది. 250 రూపీస్ అనేది, 120 అయితే పే చేయాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఎగ్జామినేషన్ సెంటర్స్ మీకు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో అయితే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే అలాట్ చేయడం జరుగుతుంది. ఓకే, మీకు జోన్ వైజ్ గా బ్రేకప్ చేసి వేకెన్సీస్ అయితే ఇక్కడ ఓపెన్, జోన్, లోకల్ ఇవన్నీ కూడా డివైడ్ చేసి అయితే ఇచ్చారు. మీరు చెక్ చేయొచ్చు. పరీక్షా విధానం చూసుకున్నట్లయితే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది. జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, మ్యాథమెటిక్స్, ఎస్ఎస్సి స్టాండర్డ్ లో 75 ప్రశ్నలు అడుగుతారు. 75 నిమిషాల పాటు సమయం ఉంటుంది. పార్ట్ బి లో జనరల్, ఫారెస్ట్రీ 1 and 2 75 ప్రశ్నలు 75 మార్కులకి, టోటల్ గా 150 మార్కులకి స్క్రీనింగ్ టెస్ట్ అయితే డిగ్రీ స్టాండర్డ్ లో కండక్ట్ చేస్తారు. స్క్రీనింగ్ టెస్ట్ కి సంబంధించిన సిలబస్ డీటెయిల్స్ అన్ని కూడా ఇక్కడ కింద ఇవ్వడం అయితే జరిగింది. మీరు చెక్ చేయొచ్చు. కంప్లీట్ డీటెయిల్స్ సిలబస్ అయితే ఇచ్చారు ఏమేమి ప్రిపేర్ అవ్వాలని చెప్పి. ఓకే, సో పార్ట్ ఏ, పార్ట్ బి అనేది మొత్తం టోటల్ గా ఇవ్వడం జరిగింది. మీరు నోటిఫికేషన్ లో చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ లో జనరల్ ఇంగ్లీష్ 50, జనరల్ తెలుగు 50, అలాగే పార్ట్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, పార్ట్ 2 మ్యాథమెటిక్స్, పార్ట్ 3 జనరల్ ఫారెస్ట్రీ, పార్ట్ 4 జనరల్ ఫారెస్ట్రీ 2 రిలేటెడ్ గా మెయిన్స్ లో అయితే మీకు ప్రశ్నలు అయితే ఆడడం జరుగుతుంది. అలాగే కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది కూడా ఆటోమేషన్ యూజ్ చేసి మనకి రిలేటెడ్ గా అయితే మనకి ప్రశ్నలు అయితే అడుగుతారు. దానికి సంబంధించిన సిలబస్ కూడా నోటిఫికేషన్ క్లియర్ గా ఇచ్చారు, చెక్ చేయండి. నెక్స్ట్ ఫిషరీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చేసరికి బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీ సైన్స్ అయితే చేసి ఉండాలి. ఇది ఎక్కువ మంది అయితే చేసి ఉంటారు కాబట్టి దీనికి సంబంధించి డీటెయిల్ గా చెప్పట్లేదు. ఎవరన్నా చేసిన వాళ్ళంటే చెక్ చేసుకోండి.
నెక్స్ట్ అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ రిలేటెడ్‌గా 5 ఖాళీలు ఉన్నాయి. దీనికి సంబంధించి అప్లై చేయాలంటే బ్యాచిలర్ డిగ్రీ విత్ స్టాటిస్టిక్స్ యాస్ వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్. డిగ్రీలో మీరు స్టాటిస్టిక్స్ అనేది లైక్ మ్యాథ్స్, స్టాట్, కంప్యూటర్స్, ఎంఎస్‌సిఎస్ ఉంటుంది కదా! ఆ విధంగా గాని ఏదన్నా స్టాట్ రిలేటెడ్‌గా ఎంఈఎస్ గాని ఇటువంటి గ్రూప్స్ ఏదన్నా చేసి ఉండాలి. బ్యాచిలర్ డిగ్రీ విత్ మ్యాథమెటిక్స్ విత్ స్టాటిస్టిక్స్ యాస్ వన్ పేపర్ ఇన్ 1 ఇయర్ ఆర్ 2 ఇయర్స్ ఆర్ ఆల్ ద 3 ఇయర్స్. అట్‌లీస్ట్ 1 ఆర్ 2 ఇయర్స్‌లో అయినా సరే స్టాట్ అనేది పేపర్‌గా ఉండాలి మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్‌గా. లేదా బ్యాచిలర్ డిగ్రీ విత్ ఎకనామిక్స్ విత్ స్టాటిస్టిక్స్ యాస్ వన్ ఆఫ్ ద పేపర్. బ్యాచిలర్ డిగ్రీ విత్ కామర్స్ యాస్ స్టాటిస్టిక్స్ వన్ ఆఫ్ ద పేపర్. బ్యాచిలర్ డిగ్రీ విత్ కంప్యూటర్ సైన్స్ విత్ స్టాటిస్టిక్స్ యాస్ వన్ ఆఫ్ ద పేపర్. ఇందులో ఏదో ఒక క్వాలిఫికేషన్ ఉంటే గనక మీరు ఈ ఉద్యోగాలకైతే 5 ఉద్యోగాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఏజ్ మనకి 18 నుండి 42 సంవత్సరాల దాకా ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్, బీసీకి 5 సంవత్సరాల రిలాక్సేషన్ అయితే ఉంటుంది. మీకు 18 ఏప్రిల్ నోటిఫికేషన్ వస్తుంది. మే 8దో తారీఖు లోపు అప్లై చేయొచ్చు. మిగతా వివరాలన్నీ కూడా మీరు చెక్ చేసుకోండి. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎలక్ట్రికల్ ఇన్స్‌పెక్టర్ ఉంది కదా! అసిస్టెంట్ ఎలక్ట్రికల్ ఇన్స్‌పెక్టర్. దీనికి సంబంధించి కూడా 18 నుండి 42 సంవత్సరాల వయసు ఉంటుంది. మార్చి 21న నోటిఫికేషన్ వస్తుంది. ఏప్రిల్ 10 లోపు అప్లై చేయాలి. ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో ఎవరైతే గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఉంటారో లేదా ఈక్వివలెంట్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు ఉంటారో సో వాళ్ళకి సంబంధించి అయితే మనకి ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే 3 ఇయర్ ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్ అనేది కూడా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్‌లో అడుగుతున్నారు. సో ఎక్కువ మందికి ఎలిజిబిలిటీ ఉండదు కాబట్టి దీని గురించి కూడా డీటెయిల్‌గా చెప్పట్లేదు. సో మనకి అప్లై చేసుకోవాలంటే మీరు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ ఎనీ డిగ్రీతో అప్లై చేయొచ్చు. లేదా మనకి అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ ఎవరన్నా స్టాట్ రిలేటెడ్‌గా సబ్జెక్ట్‌గా డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటే ఈ నోటిఫికేషన్‌కి అయితే మీరు అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇది ఏపీపీఎస్‌లో విడుదలైన 4 నోటిఫికేషన్‌కి సంబంధించిన బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అనేది. వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వాళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకొని అప్లై అనేది చేసుకుంటారు. ఇలాంటి జాబ్ అప్డేట్స్ మిస్ కాకూడదనుకుంటే తప్పకుండా ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఓకే. థాంక్ యూ.